हिंदी इधर क्या यूपी रास्ता है ముచ్చటలే సవాలే లేదు. భూములు ముంగే భూపకాసులను నదులు మింగే నరహంతకులను వదిలిపెట్టే ముచ్చటే లేదు. శ్రీ ఆదిత్య 1 PH రీగల్ రెసిడెన్సీస్ అని కోకాపేట కడుతున్నారు. 6,500 నుంచి 13,500 SFT. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మూసి మీద కడుతున్నాడు. రంగనాథ్ కనబడదు, నా రేవంత్ రెడ్డి కనబడదు. సో ఇది ల్యాండ్ కూడా పెద్ద బోగస్, మొత్తం అంతా దిద్దుకున్నారు. పహానీలు అలా దిద్దుకొని ఇదంతా వ్యవహారం. మధు పార్క్ రిడ్జ్ ఉంది కదా, ఏడమది మధు పార్క్ రిడ్జ్ ఏడు ఉంది. అది హైదర్ షా కోట్ పోతుంటే అది ఉంది కదా. సో అక్కడ నోటీసులు ఇచ్చి 420 ఫ్లాట్లు మొత్తం నేలమట్టం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇది కనబడతలేదు. శ్రీ ఆదిత్య ఎవరు అనుకుంటున్నారు? ఆయన పేరు కోటిరెడ్డి, రేవంత్ రెడ్డి కోటిరెడ్డి. ఆడ ఉన్న వాళ్ళంతా వేరే వాళ్ళు కదా. సో అందుకే కోటిరెడ్డి ఏమో కోట్లకు పడగలెత్తి కోటాను కోట్ల బిల్డింగ్లకు ఆకాశాన్ని అంటే బిల్డింగ్ కడుతున్నాడు, హై రైజ్ టవర్. ఈ కోటిరెడ్డికి అడ్డం రాదు. ఇక్కడికి రంగనాథ్ వచ్చింది అనుకోండి, వచ్చిండు కదా రంగనాథ్ ఇక్కడికి వచ్చిండు. ఈ పనులు ఆపుతా అన్నాడు. ఒక్క పని ఆగిందా? చూపిరా పనులు చూపిరి. అంతా యూపీ బీహార్ వాళ్ళు, ఒక్క తెలంగాణ వాడు కనవాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కనవాడు. సో ఇక్కడ మొత్తం ఈ రెండు ఇక్కడనే ఉంటాం. ఏడికి ఒక్క నిమిషం. సో ఈ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇక ఆ డాక్యుమెంట్స్ చూస్తే ఒక్కటి కూడా సరైన పేపర్ లేదు. ఇట్లా ఇది ఓన్లీ ఎగ్జాంపులే. మేము ఇట్లాంటివి కొన్ని వందలు బయటికి తీసినాం. నార్సింగ్ 2 దగ్గర ఫినిక్స్ అనే కంపెనీ వాడు 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. 45 అంతస్తులు, చెరువు మొత్తం నేలమట్టం చేసి దాని జోలికి బోరు. సరే అది వదిలిపెట్టు. ఇది మూసి మీద ఉంది కదా, మూసి మీద కడుతున్నాడు. అవతల సైడ్ పోతే మూసి ప్రవహిస్తుంది. ఇట్లా 50 మీటర్లు మూసిని తీసుకోవాలి కదా. మరి 50 మీటర్ల పరిధికి పోతే ఇంట్లో సగం పోతుంది. మరి ఇది ఎందుకు కూలగొట్టవు? ఇది ఎందుకు కూలగొట్టు? దీనికి ఎందుకు నోటీసులు ఇవ్వవు? మధు పార్క్ రిడ్జ్ ఎందుకు కనబడుతున్నది? ఆడున్న 83 ఎకరాలు ఎందుకు కనబడుతున్నది? ఈ కోటిరెడ్డిది ఎందుకు కనబడతలేదు? కోటిరెడ్డి మీ చుట్టమా? కోటిరెడ్డి మీ బామ్మడిదా, బావనా, ఈయం కూడా ఏమవుతాడు? ఎందుకు కూలుస్తలేరు? ఎందుకు దీనికి నోటీసులు? వర్క్స్ ఎందుకు ఆపుతలేరు? కూలగొట్టుడు పక్కన పెట్టండి బాస్, పని ఆపండి ఫస్ట్. ఇది మూసి పక్కనే ఉంది కదా, దీనికి ఎందుకు ఇవ్వరు? లోపలికి వస్తే మొత్తం సెక్యూరిటీ పెట్టి మొత్తం అడ్డుకోవాలా. ఇంకా అవసరమైతే ఇంకా కేసులు కూడా పెట్టాలి. పెట్టుకోరి, ఎన్ని కేసులు పెడతారు పెట్టుకోరి. సో ఇది పక్కకు కాదు, మూసీలనే ఉన్నది కదా. ఇది మూసే వస్తుంటే కాడ లోకల్ చెప్తున్నా పక్కగా ఉండేంత మూసీలో కడుతురని. కాడ పాప 450 మంది ఇండ్లను లేకుండా చేస్తున్నారు అని చెప్పని డిఫరెంట్ జనాలు రాడా. మరి కోటిరెడ్డి కాదు, ఇది రేవంత్ రెడ్డి పక్క. ఇక రేవంత్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఇలా పార్ట్నర్లు. లేకపోతే ఇది మూసీలు ఎట్లా కడతారు? ఇది కూడా కొట్టాలి. మూడు పార్టీలది. మరి 3 పార్టీలు లేనిది మరి వేరే పార్టీలు అయితే రావాలి కదా వీడికి. ఏంది మూసీ నదిని ఎట్లా పూడుస్తున్నారు చూడరు. ఇక మూసీ నదిని పూడుస్తున్న తాలూకు ఆధారం ఎదుడు. ఇక మొత్తం మూసీని మొత్తం మట్టితో పూడ్చిపడేసినారు. ఎవరో మన కెమెరామెన్ చెప్తున్నాను, అక్కడే ఉంటుండే అంతకుముందు అంతా ఓపెన్గా ఉంటుండే, దీన్ని మొత్తం మూసేసిరండి. ఇది ఎంత అన్యాయం అండి ఇది. సో ఇప్పుడు మనం అటు పోవాలి. ఇప్పుడు అటు పోవాలంటే అట్లా ఫ్లైఓవర్ కింద నుంచి పోవాలి. పోదాం అక్కడికి, చూద్దాం ధర. అది ఏముంది? అయ్యా మనదేనా ఇది కూడా? రేవంత్ రెడ్డిదే ఇది. అరే మనదే. మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా. చూస్తామే జరా ఉత్తగానే పబ్లిసిటీ. చూడడంలో తప్పేముంది? మేమన్నా విధ్వంసం చేస్తున్నామా? ఇట్లా మనం చూపిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎంత మంచిగా కడుతున్నాడు ఏంది అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మనం ఏడుకో పోదాం అనుకున్నా కానీ డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాము. చాలా అద్భుతంగా ఉన్నది. మూసీలోనే ఉన్నది. సో అందరు కవర్ చేస్తున్నారు కదా. సో ఇది మూసీ అండి.
ఇంతకంటే భయంకరమైన విధ్వంసము ఇంకేమన్నా ఉందా? ఏం కడుతున్నాడు చూడండి, హై రైజ్ బిల్డింగ్స్. సో ఇది మూసి, ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని ఏ రకంగా మూసేసి కడుతున్నారు అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి అన్ని కెమెరాలు ఆ మూసి వైపు చూపించండి, అండ్ మీరు ఒక్కసారి చూడండి, మనం నిలబడ్డ కట్ట చూపించండి. ఇది కడుతూ మొత్తం ఈ డెబ్రీస్ ని ఇదంతా మొత్తం అలా దోషపడేస్తున్నాడు. మరి ఇది మూసి పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల పరిధి వరకు అని అన్నారు మూసి పునరుద్ధరణ అని. మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డే వేసుకున్నాడు కదా. వీనికి ఈ రోడ్డు లేకపోతే వానికి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసీలో కట్టిండు కదా. ఇది మూసి FTL లో ఉన్నాడు. ఇది మొత్తం బంగ్లా కూడా మూసీలదే ఉన్నది. ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఏమని ఇచ్చింది? 3 ఎకరాలు 9 గుంటలు. ఒక్కసారి చూడండి, ఇగో రికార్డ్స్ చూడండి ఒక్కసారి. కెమెరా ఉన్నదా? రికార్డ్స్ చూడండి ఒక్కసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 meters వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరు ఇచ్చారండి రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ CAD డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్, బీటెక్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. టు శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. మాట్లాడతారా మీరు? వద్దులే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఒకసారి మ్యాప్ ఇవ్వు. సో ఇంత ఓపెన్ గా ఇది చేస్తుంటే దీని మీద కోటిరెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ రిడ్జ్ మీదనే ఎందుకు? మరి ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FTL బఫర్ లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, అదొకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ అక్కడ అసలు. అది ఏమంటుంది అని క్రషర్ చూడండి, రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎండబోస్తున్నాడు వాడు. ఎండ్లకు వస్తున్నది అది. ఆ కింద చూపించండి. ఇది మూసీ పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఇవ్వ ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే. ఇగో ఎట్లుంటాయంటే ఇగో సర్వే నెంబర్ 546, ఇదేంది ఇది? సర్వే నెంబర్ 476, 477, 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి ఇది దిద్దిర్రు, దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? ఓ కాసరా లేదు. ఏమంటావు? అడ్డం కట్టమంటున్నావు. ఇలా కూడా పర్మిషన్ ఏమనాలా? ఏ ఊరే పెద్ద మనిషి? నార్సింగ్. ఈ చెరువు ఏడుదాకు, ఈ కాలు ఏడుదాకుండే మూసి, ఇది ఈడు దాకుండే మొత్తం నీళ్ళు వారేదే. దొంగలు. ఇగో ఆడి దానికి వచ్చింది చెత్త, దీనికి ప్యారలల్ అక్కడ దాకా రావాలి. ఏమంటావు? బర్రె పోకుండా గరీబోడు పోకుండా
వినబడదులే, అంత దూరం నుంచి ఏడిన పడుతుంది. అన్నీ పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా? మొత్తం అవన్నీ అటు చూడాలి మొత్తం అవన్నీ. ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్. సో ఆ SRR కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడండి, మొత్తం అంతా బార్డర్ లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడిది? ఇది చూడండి ఒకసారి, ఇదంతా చూడండి. ఇదిగోండి, ఇగో నిన్న మొన్న రెరా వాడు బాగా పనిచేస్తున్నాను ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇగో రెరా వాడు పర్మిషన్ ఇచ్చిండు వీనికి 476/AA/1, 476/AA2, మంచిరేవుల, గండిపేట్, రంగారెడ్డి, శ్రీ ఆదిత్య, వంటేజ, ఏమంటారు ఏదో రెరా వాడు ఇచ్చిన పర్మిషన్. వీడు ఏమంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ. వాడు శివబాలకృష్ణ గాడు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. కూలగొట్టమని దాన్ని దొంగలు. అప్పుడు బాగుంటుండే కదా. అంతే, కరెక్ట్ మాట మాట్లాడినాం. కాగితాలు ఇక ఆయనకి ఏం తెలుసులే కాగితాల గురించి. ఓకే, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మీద కేసులు ఎత్తారు. సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. పృథ్వీరాజ్ గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మనం వాడు మధు రిడ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది. మనం డైరెక్ట్ వెంచర్లోకి ఎంటర్ అయినాం, అంతా లైవే నడుస్తున్నది. ఇక్కడ దాచుకునేది ఏం లేదు. ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్కా. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు. అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇదైతే డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా. ఇది కాలువలనే కడుతురు, అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని. ఇదొక నిదర్శనం కదా. గీడిన పక్కకు ఒక నార్సింగి పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా, గింత పెద్ద అపార్ట్మెంట్లు, ఇది మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడ్డది కూడా మూసి నిలబడడం, మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అంతే, సింపుల్. అంతే. అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి. ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది. ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్ లకు పోతాయి. అది ఇది పక్క. మంది ఉండి ఆడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు. మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్ లో దాంట్లో ఉన్నారు. వాళ్ళను కాదని కె శ్రీనివాస వాళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే, ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు. ఇది దొంగతనం, డకైటీ అన్నట్టు. బరీ బజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. ఇది దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. అపార్ట్మెంట్ పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు. ఇక్కడ పని అన్న ఆపుతలేవుగా, కూలగొట్టిన తర్వాత పనాపు పని కూడా ఆపుతలేడుగా. ఇది కూలగొట్టు, ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతనే. అంటే వీళ్ళ బావు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడుర్రి, తెలంగాణ ప్రజలు చూడుర్రి. తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క, అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టినే ఇవి కడుతున్నారు. అవేమో కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు. వాటికి
దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇవి చూడు మనం చూపిస్తున్నాం, మనం జనం ఇక్కడ చూపిరు మొత్తం అంత కాలువ అనేది అంతా వచ్చేసింది. అవన్నీ మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు. వీడియోలో కూడా అంటా ఉన్నాడు మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసేస్తామని చెప్పేసి ఉంటారు. దీనికి ఎక్కడ కూడా 50 మీటర్స్ కాదు కదా, ఒక 2 మీటర్స్ కూడా కనిపించదు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని మనం ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారని చెప్పుకుంటున్నా. అదే ఇప్పుడు అదే చెప్పినా కదా, పహానీలు అన్ని మార్చి పడేసి ఇంతేలే, ఇంతే ఎక్స్టెంట్ ఎంత ఇది? ఇది అదే అన్ని పహానీలన్నీ కొట్టేయడం, దిద్దడం, ఈ భూమి అసలు ఈ భూమి నేచర్ ఇది మూసి భూమి, ఇది 200% మూసి భూమి. ఇది అంతే. ఇక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీకి పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే ఏదో చెరువు. ఊరలు చెప్పి మనం కూడా చూసినాయి కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ చూసిన భూములు మొత్తం తీసుకుపోయి ఇది కట్టింది అదే, దాంతో వచ్చేదాన్ని రోజు రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటా పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు, మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దారు. వడ్డించిన చెయ్యి వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఎట్లా అంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అయితే 6 ఎకరాలు 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు 100 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇది మరి ఇది చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గులగొడతా నోటీసులు పంపించినావు కదా, అక్కడ పార్క్ కడితే 5,000 రూపాయలు 5,000 కోట్లతో అది ఏంది ఇల్లీగల్ గా ఉన్నదని చెప్పని. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గులగొట్టి ఇప్పుడు అదేమో కానూన్ ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి మీరేమో రోజు రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వెనుకకు వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్, అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గులగొట్టి దానికి రాండి, ఇటువంటి వాటిని గులగొట్టి అక్కడ వాటికి రాండి. ఇది ఒక్కటే చెప్తలేదు, ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం. ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడడానికి వస్తాయి. నీళ్ళు ఆడికెళ్ళిడికి రావు, పైనుంచి కిందికి. మనం పైకి వచ్చినాం కనుక ఇక్కడ నుంచి కిందికి పోతాయి కనుక ఇది ఫస్ట్ తీయాలి. బ్రిడ్జ్ ఆగిపోతాయి, జనాలు ఆగిపోవాలి. దీని జనం మీదకెళ్ళి మొన్న వరదలు ఇప్పుడు మొత్తం దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసిరు కదా, ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది, నేరో అయింది. ఇక్కడ నేరో అయి దాని మీదకెళ్ళి పోయినాయి. మొన్న ఏం చేసిరంటే పైప్ లైన్ పెట్టిరు అక్కడ, ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు పోతాయి. అదే ఇప్పుడు వరద వస్తే ఆ పైపుల తట్టుకోగలిగే శక్తి ఉన్నది వాటికి లేదు, మీదకి వెళ్ళిపోతాయి. ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన కాదు, బఫరింగ్ అవతల ఉంటది. కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తానే ఉన్నాం కదా. మొత్తం కొట్టాడు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పోలీసులు రాలేదు, పైన కొట్టాలి, కింద రాయాలి. పోలీసులు ఇంకా రాలేదా? రావాలి. ఎవరికి सुना कोई बात नहीं, सुना तुम्हारा चीफ कर रहे हम लोग. ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో ఇప్పుడు నిన్న ఆడి పోనీయలే కదా, ఖమ్మంలో ఇచ్చినటువంటి భూములు ఏది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానోళ్ళు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడబికినావు కదా. ఇప్పుడు ఈడ కూడా అది జరగాలి. మొత్తం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏందో మొత్తం మీరేమైనా మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీ ఆదిత్య అంటే మళ్ళీ ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఫీల్ అవుతుండు. ఆయన పోయే మాది కాదా ఇది, కోటిరెడ్డిది అని ఆయన అంటున్నాడు. సో తోట చంద్రశేఖర్ది కాదు, ఇది కోటిరెడ్డిది. సో ఇక్కడ చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. కొట్టేసి మరీ రాయించుకున్నటువంటి కాపీస్ క్లియర్ గా ఉన్నాయి. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఇంతకు ముందే మేము అక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది. సో 2007 నుంచి 12 వరకు కూడా దాదాపు 9 మీటర్ల బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్లు చేసిన తర్వాత 2012 తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు బఫర్ జోన్లో లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవర్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఏదో ఈక్వేషన్ మారని చెప్పేసి మళ్ళీ బఫర్ జోన్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అదే ఆర్డీఓని అడుగుతా ఉన్నాం, మరి ఇదేంది, ఇది బఫర్ జోన్లో లేదా? ఇది బఫర్ జోన్లో ఉంది కదా, మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు, వీళ్ళని ఎందుకు వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎందుకు కొనసాగిస్తామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే పేదవాళ్లకు సామాన్యులకు ఒక న్యాయం,
ఇక్కడ బిగ్ పెద్ద పెద్ద రిచ్ పర్సన్ ఒక న్యాయమా? ఇది ఖచ్చితంగా ఆర్డీఓ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు 100% క్లియర్ గా ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి అంటే దీన్ని వదిలేసినట్టే కదా. 100% ఇక రేవంత్ రెడ్డి ఆ కనుసన్నలోనే జరుగుతోంది. మనం అంతే. వంశీ బిల్డర్స్ లేరా, వంశీరామ్ బిల్డర్స్ మన కాజాగూడ చెరువు మొన్నటి వరకు ఆగింది. మరి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసు వేస్తే దిక్కులేదు రేవంత్ రెడ్డి. అలాంటి వాటికి పర్మిషన్ వచ్చి నడుస్తా ఉన్నాయి. ఇలాంటి వాటికి పర్మిషన్ నడుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు. ఇది కేవలం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు మాఫియా ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది. క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మూసి క్లియర్ కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లాం కూడా చెప్తున్నాడు, ఇది ఇక్కడ వరకు కాదు, ఇంకా చాలా ఉంటాయి, ఇది అంత మూసినది, దాంతో కూడా కబ్జాలు చేసి చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది బఫర్ జోన్ కాదు, FTL కాదు, మూసిల్నే కడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా రంగనాథ్ గారు మరి దీని మీద ఏం రిపోర్ట్ ఇచ్చిండో మరి ఏం తెలియదు కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్లో చాలా క్లియర్గా బఫర్ జోన్ ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడేమో దాని మీద కనీసం చర్యలు లేవని చెప్పి అంటారు. మరి హైడ్రా రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా మరి మీరు హైడ్రా ఎందుకు పెట్టుకున్నారు? ఆయన కాకినాడ ఎంపీ కావాలి, పైసలు రెడీ చేసుకుంటుండు, అన్ని రెడీ చేసుకుంటారు. రెడ్డి దగ్గర, ఆయన దగ్గర, ఈయన దగ్గర, మరి దగ్గర 100 కోట్లు లేని ఎంపీగా పోటీ చేయడం కష్టం. మరి ఎట్లా? సో మరి ఎట్లా రావాలి? మరి ఖాతా నెంబర్లు అన్ని ఏది లేదు చక్కగా. చూడండి నేచర్ చూడండి, పాపం గొర్రెలు ఇంకా పెంచుకుంటున్నారు జనం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నామండి మనం, గొర్రెలు బర్రెలు ఇవంతా ఈ సంపద అంతా నాశనమే కదండి. ఇప్పుడు దీన్ని మహానగరం చేస్తారట, 3 భాగాలట, దాంట్లో ఎలక్షన్లట, మీ బొంద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. భూబకాసురులు నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకులల్లా నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డిలా. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా, 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత అక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. కక్కేది ఆలస్యం, కక్కకు ముందే సంచులు పట్టుకొని నిలబడుతున్నారు. ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కాదు, ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టుతున్నాడు కదా. కాదు ఇక్కడ చూడండి మీరు, ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇది. ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా. మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా? ఇట్లా వెళ్తుంది ఇది మొత్తం గోడ. అదే 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 గోడ పెట్టేస్తారు. ఆడదాకా మనం పోగలుగుతామా? ఏడుంది మధు పార్క్ రిడ్జ్? ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని గొలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే నీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. తెలంగాణ భూములు కబ్జా చేస్తున్న ద్రోహుల్లారా, తెలంగాణ భూములు కబ్జా చేస్తున్న ద్రోహుల్లారా, 25 లక్షల ఎకరాల భూములు ఎక్కడా రేవంత్ రెడ్డి? ఎక్కడా 25 లక్షల ఎకరాల భూమి రేవంత్ రెడ్డి?